ఆదివారం రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది పెట్టండి. ఎందుకంటే ఈరోజు రథసప్తమి కాబట్టి బియ్యం డబ్బాలో ఎవరైతే ఇది పెట్టుకుంటారో వాళ్ళ యొక్క జీవితం మారిపోతుంది. వాళ్లకు ఏంటంటే 7 తరాలకు సరిపడ్డ ఐశ్వర్యం అనేది వస్తుందన్నమాట. కావున మీ ఇంటి బియ్యం డబ్బాలో ఇది ఖచ్చితంగా పెట్టుకోండి. ఈ రోజున ఇది పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి. మనకు తిండికి కానీ అంటే బట్టలకు కానీ కొరత అనేది రాదనమాట. తిండి బట్టకు కొరత ఉండదని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి మీ ఇంటి డబ్బాలో అంటే బియ్యం డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టండి. ఈ రోజు పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. మనకేంటంటే రథసప్తమి ఆదివారంతో కూడి వచ్చింది కదా, చాలా విశేషమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజు ఏంటంటే మనం కొన్ని నియమాలను పాటించుకుంటూ ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకుంటే మన జీవితం మారిపోతుంది, మన సుడి కూడా తిరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట అండి. కాబట్టి కొన్ని నియమాలను పాటించుకుంటూ ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటే చాలు, ఇక మనకు సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయన్నమాట. ముందుగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అంటే సూర్యుడు అంటే కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి మనకు ముఖ్యంగా ఏంటంటే గనక సూర్యబలం అనేది మన జీవితంలో కావచ్చు, మన జాతకంలో కావచ్చు మనకు సరిపడ్డా ఉండాలి. లేకపోతే ఏంటంటే గనక చాలా సమస్యలనే వస్తూ ఉంటాయి. సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం లేకపోతే మనకు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి సూర్య నమస్కారం చేసేటప్పుడు కావచ్చు, అలానే కాకుండా సూర్యుడికి అంటే నీళ్ళను ఆర్ఘ్యం ఇచ్చేటప్పుడు కావచ్చు ఈ తప్పులను చేయకూడదనమాట. అదంతా కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా చెప్పాలంటే కనుక రేపు ఆదివారంతో ఇలా రథసప్తమి కలిసి రావటం చాలా అంటే విశేషమని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి. ఎందుకంటే మన ఇంట్లో మనకు తెలియకుండా నెగిటివ్ ఎనర్జీ చాలా ఉంటుందన్నమాట. అంటే ఒకసారి చేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుందని చాలామంది అనుకుంటారు, కానీ ఒక్కసారికే నెగిటివ్ ఎనర్జీ అయితే పోదండి. మనం ఏంటంటే ఇలాంటి తిథి వార నక్షత్రాలు ఉంటాయి కదా, అప్పుడు ఏంటంటే కనుక ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకుంటే మన ఇంటి పరంగా ఏదైనా చెడు ఉంటే అది తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. అనంతరం వచ్చేసి శుచిగా ఏంటంటే కనుక స్నాన కార్యక్రమాలు చేయండి. స్నానం చేసేటప్పుడు 7 జిల్లెడాకులు అలానే కాకుండా 7 రేగుపళ్ళను తీసుకుని భుజాలపైన తలపైన పెట్టుకుని స్నానం చేయాలి. అలా చేయటం వల్ల ఏంటంటే అనారోగ్య సమస్యలు కూడా తొలగుతాయని పురాణాలలో చెప్పబడుతుంది. ఇవేంటంటే కనుక జిల్లెడాకుల్లో అద్భుత శక్తులు దాగుంటాయన్నమాట. అవి మన శరీరానికి మేలు చేస్తాయన్నమాట. కాబట్టి ఇలా స్నానం చేయండి. ఒకవేళ మీకు జిల్లెడాకులు దొరకకపోతే నార్మల్గా మీరు చిటికెడంత పసుపుని నీళ్ళల్లో వేసుకొని కూడా స్నానం చేయొచ్చు. అలా చేసినా కానీ మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఉతికిన వస్త్రాలు ధరించండి. ముఖ్యంగా ఎవరి జాతకంలో ఏంటంటే కనుక సూర్యుడి యొక్క అనుగ్రహం ఉండదు కదా, సూర్యబలం అనేది సరిగ్గా ఉండదు కదా, అలాంటి వాళ్ళు ఈ రోజు ఏంటంటే ఎరుపు రంగు బట్టలు ధరిస్తే చాలా మంచిది. ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎరుపు రంగులో ఉండే బట్టలు ధరించండి. అలా ధరించడం వల్ల ఏంటంటే కనుక సూర్య అనుగ్రహం అనేది కలుగుతుంది, సూర్యబలం అనేది పెరుగుతుందన్నమాట. ఇలా ధరించిన తర్వాత మీరు ఇంట్లో చక్కగా పూజ చేసుకోండి. ఏమీ లేదండి, ఇంట్లో ఖచ్చితంగా ఈరోజు పాలు పొంగించాలన్నమాట. పాలు పొంగిస్తే చాలా మంచిదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఇంట్లో పాలు పొంగించండి. ఆ పాలు పొంగించిన తర్వాత ఏంటంటే కనుక ఆ పాలతోనే పరమాన్నం చేయండి. అంటే బెల్లము అలానే కాకుండా ఆవు నెయ్యి బియ్యం పోసేసి చక్కగా పరమాన్నం చేసేసి సూర్యభగవాను ఈ విధంగా పూజించటం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా సూర్యభగవాను పరమాన్నం పెట్టి ఇలా పూజించటం వల్ల రిజల్ట్ అయితే బాగా వస్తుందండి. ఇక ఆ తర్వాత బియ్యం డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టండి. బియ్యం ఏంటంటే అన్నపూర్ణ దేవిగా భావిస్తాం కదా, ప్రతి ఒక్కరు కూడా కష్టపడేది తిండి కోసమే కదండి, అన్నం కోసమే కదా అలమటించేది, కష్టపడేది కూడా. అందుకే ఏంటంటే కనుక బియ్యం డబ్బా మన అందరి ఇళ్లలో బియ్యం అనేవి ఉంటూనే ఉంటాయి. కొంతమంది ఏంటంటే నెలకొకసారి తెచ్చుకుంటారు, కొంతమంది 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి తెచ్చుకుంటూ ఉంటారు కదా. అయితే మన ఇంట్లో ఎప్పుడు కూడా అండి బియ్యానికి కొరత రాకూడదు, నిండుకోకూడదు బియ్యం అనుకునేవారు ఈ యొక్క వస్తువుని ఈ రోజు పెట్టుకుంటే ఎంత మంచి ఫలితం ఉంటుందంటే అంత మంచి ఫలితం వస్తుందన్నమాట. మీరే చూసి షాక్ అయిపోతారు. అంటే సంవత్సరాల తరబడి కొన్నిసార్లు ఏంటంటే మనం అన్నం కోసం అలమటిస్తూ ఉంటాము. సరిగ్గా ఒక పూట తింటే ఒక పూట లేని పరిస్థితి కూడా ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్లో, కొన్ని సందర్భాలలో కదా. అయితే అలా కాకుండా ఉండాలంటే గుర్తుపెట్టుకొని మీరు ఏం చేయండి అంటే కనుక మీ ఇంటి బియ్యం డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మంచి రిజల్ట్ని చూస్తారనమాట. ఏమీ లేదండి, 5 యాలకులు తీసుకోండి. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి, అలానే లక్ష్మీ కటాక్షాన్ని మనకు కలిగిస్తాయి అనమాట. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మన ఇంట్లో బియ్యం నిండుకోకుండా చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. 5 యాలకులు 21 రూపాయి ఏంటంటే కనుక ఒక వస్త్రంలో పెట్టి మూట కట్టి కూడా బియ్యం డబ్బాలో పెట్టొచ్చు. అలా కుదరకపోతే నార్మల్గా కూడా మీరు ఏంటంటే కనుక అలాగే పెట్టేయొచ్చండి. 21 రూపాయలు యాలకులు ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షించి రుణబాధను తీసేసి తిండికి ఎప్పుడు కూడా కొరత రాకుండా చేయటానికి ఉపయోగపడతాయి అనమాట. కావున ఈ యొక్క రథసప్తమి రోజు అంటే ఆదివారం వచ్చింది కదా, అందుకే ఈ యొక్క వస్తువు ఏంటంటే బియ్యం డబ్బాలో పెడితే మంచిదనమాట. పురాణాలలో కూడా మనకి ఇదే చెప్పబడుతుంది. ఎవరైతే ఈ యొక్క రోజున బియ్యం డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెడతారో అలాంటి వాళ్ళ జీవితంలో ఏంటంటే కనుక
తిండికి అస్సలు కూడా కొరత రాదని చెప్పడం జరుగుతుందనమాట. అందుకే మీకు తిండికి కొరత రాకుండా ఉండాలంటే మాత్రం ఇది పెట్టుకోండి. ఇది పెట్టడం వల్ల మంచిది. మన పూర్వీకులు ఈ విధంగా ఆచరించేవారు, అలా పాటించేవారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా తిండికి కొరత ఉండకపోయేది. ఇప్పుడు మనం తిండి కోసం ఎంత కష్టపడుతున్నామండి. చాలా వరకు కూడా అన్నం కోసమే కదా మనము రేయి పగలనకుండా కష్టపడతాము. కాబట్టి మనకు మంచి ఫలితాలు రావాలంటే ఈ యొక్క పని అయితే మర్చిపోకుండా చేసుకోండి. దీనివల్ల మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. ఇది అద్భుతంగా సిద్ధించే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. అంటే ఇది ఒకసారి పెడితే 3-4 నెలల వరకు ఉంటాయండి, ఏం చెడిపోవన్నమాట. యాలకులు మీ మంచిగా ఉండేవి తీసుకోండి. ఇలా పుచ్చులు కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అవి తీసుకోకండి. యాలకులు నిగనిగలాడేవి ఉంటాయి కదా, అవి తీసుకోండి. ఐదే తీసుకోండి, ఎక్కువగా కూడా అవసరం లేదనమాట. ఆ తర్వాత 21 రూపాయలు బియ్యం డబ్బాలో పెట్టడం వల్ల ఏంటంటే డబ్బు కూడా కొరత రాదనమాట. ధనానికి ఏంటంటే ఎప్పుడు కొరత అనేది ఏర్పడదు. ఏదో ఒక రూపంలో ధనం అనేది మన దగ్గరకు వస్తుంది. ధన సమస్య ఏదైతే ఉంటుందో అది కూడా తీరుతుందనమాట. ఆ ధన సమస్య నుంచి కూడా మనం బయటపడటానికి ఈ పరిహారం అనేది మనకు అనుకూలిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి. తీయాలనిపిస్తే తీసేసి మనం ఖర్చు చేసుకోవచ్చు. ఆ యాలకులను ఒక చెట్టు మొదట్లో పడేసుకుంటే సరిపోతుందన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క రోజున మీరు మర్చిపోకుండా ఈ ఆకుని తింటే ఆయుష్ పెరుగుతుంది. అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. కాబట్టి ఈ ఆకుని ఖచ్చితంగా తినండి. ఆకు ఏంటంటే గనక రేగి ఆకండి. రేగి ఆకుని తినటం వల్ల మంచిదండి. రేగి ఆకుని తినటం వల్ల ఏంటంటే గనక మనకుండే అనారోగ్య సమస్యలు తొలగుతాయని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి మనం ఏంటంటే గనక రేగు ఆకులను ఖచ్చితంగా తినాలండి. చాలా మంది కూడా ఏంటంటే రేగు ఆకులు తినాలంటే ఇబ్బంది పడతారు కదా, అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. రేగు ఆకులను తేనెతో కలిపి కూడా తినొచ్చు. కానీ ఈ రోజున మర్చిపోకుండా తినాలి. అలా తింటేనే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. మన జీవితంలో ఏంటంటే కనుక అనేక రకాలుగా కూడా మనం జబ్బు పడుతూ ఉంటాం కదా, మనకేంటంటే చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా. అందుకే ఈ రోజు మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక రేగాకులను కోసుకొచ్చుకోండి. ఇది ఇంటిల్లి పాది కూడా తినటం వల్ల మంచి జరుగుతుందండి. అయితే రేగాకులు కోసుకొచ్చుకున్న తర్వాత ఏంటంటే వాటిని క్లీన్ చేయండి. అలా చేసిన తర్వాత ఈ రేగాకులను ఏంటంటే కనుక మనము అంటే ఈ రేగు ఆకులని చక్కగా క్లీన్ చేసుకుని తేనెతో మీరు కలిపేసి తినొచ్చు అనమాట. ఇలా ఎందుకు తినాలంటే కనుక ఈ రోజు అంటే సూర్య భగవానుడికి అంకితం చేయబడే రోజు, అంటే సూర్యుడు పుట్టిన రోజుగా పరిగణిస్తాం. అయితే డి విటమిన్ అనేది ఉంటుంది కదా, ఆ డి విటమిన్ అనేది ఏంటంటే కనుక కొన్ని వృక్షాలపై పడుతుందన్నమాట. ప్రత్యేకించి ఈ రేగు చెట్టు పైన కావచ్చు, జిల్లెడు చెట్టు పైన కావచ్చు అద్భుత శక్తులను చూపుతుందని ఇలా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. అయితే ఈ రేగు ఆకుల్లో ఏంటంటే అద్భుత శక్తులు దాగుంటాయి అనమాట. ఆ ఆకుని తినటం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతాము. ఆయుష్ పెరగటానికి కూడా అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా ఏంటంటే కనుక ఈ ఆకుని తినండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం చెయ్యండి. మనం చెప్పడం ఏంటంటే కనుక సూర్య భగవానుడు ఏంటంటే కిరణాలు ఉంటాయి కదండి, సూర్యకిరణాలు, వాటిలో అతీత శక్తి దాగుంటుంది. అందులో ఉండే పవర్ ఏంటంటే కనుక మనము అసలు వర్ణించలేమన్నమాట. అంత పవర్ ఉంటుంది. సూర్యుడిని డైరెక్ట్గా మనం చూడలేం నిజం చెప్పాలంటే కనుక. అలాంటి సూర్యకిరణాలు ఏంటంటే కనుక ఈరోజు జిల్లెడు చెట్టులో అండి ఏంటంటే అబ్జర్వ్ అవుతాయన్నమాట. అందుకే జిల్లెడాకుతో ఈ పరిహారం చేస్తే అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడతారు. ధన సమస్య కావచ్చు, రుణబాధ కావచ్చు, ఆర్థికంగా మీరు ఏంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళ్ళలేక ఇబ్బంది పడేవారు కూడా, ఏదో మేము కోల్పోతున్నాం మా లైఫ్లో మాకు ఈ కష్టాలు తీరట్లేదని బాధపడేవారైనా సరేనండి, ఈ పనిని చేయటం వల్ల కష్టాలు పోయి కోటీశ్వరులాగా మారటం, అలానే కాకుండా సంపద పెరగటం, ఐశ్వర్యం లభించటం, ఇదంతా కూడా మనం చూస్తాము. నార్మల్గానే ఏంటంటే కనుక జిల్లెడు చెట్టుకు అతీత శక్తులు ఉంటాయండి. జిల్లెడు చెట్టు చాలా చాలా పవర్ని కలిగి ఉంటుంది. జిల్లెడు చెట్టు ఏంటంటే కనుక చెప్పాలంటే ఇలా తంత్రపరంగా మంత్రపరంగా కూడా జిల్లెడాకులను ఉపయోగిస్తారు. జిల్లెడు చెట్టు కూడా ఏంటంటే కనుక చాలా పవర్ని కలిగి ఉంటుంది. అందులో ఈరోజు ముఖ్యంగా ఇంకా పవర్ని కలిగి ఉంటుంది అనమాట. అందుకే జిల్లెడు చెట్టు దగ్గరికి వెళ్ళి జిల్లెడాకులను కోసుకొని ఇంటికి తెచ్చుకోండి. ఎలాగో స్నానం చేయడానికి జిల్లెడాకులు తెచ్చుకుంటాం కదా, అయితే జిల్లెడాకుకు నమస్కారం చేసుకోండి. జిల్లెడు చెట్టుకు నమస్కారం చేసుకొని మా అవసరం కోసం తీసుకెళ్తున్నామని చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక జిల్లెడాకుని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చేసుకున్న తర్వాత మీ స్నాన కార్యక్రమంలో పూజ అయిపోయిన తర్వాత జిల్లెడాకుని తీసుకొని అందులో గుర్తుపెట్టుకోండి ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు మనందరికీ తెలిసే ఉంటాయి కదండి. అయితే 1 స్పూన్ అన్ని ఆవాలు తీసుకొని కుంకుమ పసుపు పోసేసి ఇంకా తర్వాత ఏంటంటే కనుక జిల్లెడాకులు ఇదంతా కూడా పెట్టండి. ఇది ఇంటి బయట కూడా చేయొచ్చు, మనం ఇంట్లో తీసుకెళ్ళి కూడా ఇంట్లో అంటే చేసిన తర్వాత తీసుకెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో కూడా వదిలేసి రావచ్చు. ఇలా చేసినా కానీ ఫలితాలు అయితే రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతాం అనమాట. మన కళ్ళతో మనం ఏంటంటే కనుక ఫలితాలను చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఇలా చేయండి. ఇలా చేసిన తర్వాత ఏంటంటే జిల్లెడాకులో మొత్తం అండి, జిల్లెడాకు కూడా అతీత శక్తులు ఉంటాయి కాబట్టి ఆవాలు కుంకుమ పసుపు పోసేయండి. అర స్పూన్ కుంకుమ పసుపు, 1 స్పూన్ ఆవాలు. ఆవాలే ఎందుకు తీసుకోవాలండి అని మీకు సందేహం రావచ్చు. నిజం చెప్పాలంటే కనుక ఆవాల్లో చాలా పవర్ అనేది ఉంటుంది. మనందరికీ తెలిసిందే తాంత్రిక పరిహారాల
పరిహారాల కోసం ఆవాలను ఉపయోగిస్తారు, మంత్రపరంగా కూడా ఆవాలను ఉపయోగిస్తారు, అనేక రకాల సమస్యల నుంచి బయటపడటానికి కూడా ఆవాలను ఉపయోగించే పరిహారాలు చేస్తారనమాట. ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఆవాలు పసుపు కుంకుమ తీసుకొని జిల్లడాకు మీద పెట్టి తీసుకెళ్ళి మరలా ఏంటంటే మీరు కష్టాలు, మీకుండే దరిద్రాలు, దోషాలన్నీ కూడా చెప్పుకొని తీసుకెళ్ళి మీరు జిల్లడి చెట్టు దగ్గరే పెట్టేసి రావచ్చు. అలా పెట్టేటప్పుడు ఏంటంటే కనుక మా అవసరం కోసం చేసుకున్నాం కాబట్టి మా సమస్యలన్నీ కూడా పోవాలని సంకల్పం చెప్పుకొని పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావచ్చు. అలా జిల్లడి చెట్టు దగ్గరికి వెళ్ళలేమనుకునేవారు ఏదైనా సరే మీ ఇంటి నుంచి కొద్దిగా దూరం ఉండే చెట్ల దగ్గర కూడా వదిలేసి రావచ్చు. ఇంట్లో మాత్రం పెట్టకూడదు, ఇంటికి దగ్గరలో మాత్రం పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ రోజు నుంచి మన కష్టం పోతుంది, బాధ పోతుంది, అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడతాము, ధనం 4 వైపుల నుంచి ఆకర్షిస్తుంది. అలానే కాకుండా ఏవైనా సరే భరించలేని కష్టాలను మీరు అనుభవిస్తున్నట్టయితే ఆ కష్టాల నుంచి కూడా మీరు 200% బయటపడతారనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి. అంతలా ఏంటంటే కనుక మీకు ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా ఈ రోజున ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. అంటే జిల్లెడ ఆకుకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి అందులో పెట్టిన వస్తువులు కూడా చాలా పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. మన కష్టాన్ని తీర్చేంత శక్తి వీటికి ఉంటుంది. అలానే కాకుండా మనకు మంచి ఫలితాలను తెచ్చిపెట్టేంత శక్తి కూడా వీటికి ఉంటుంది. కాబట్టి వీటితో ఈ పరిహారం చేసుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదండి. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి, బాగుండటానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కావున మర్చిపోకుండా ఈ జిల్లెడాకు పరిహారం అయితే చేసుకోండి. ఈరోజు తప్పనిసరిగా జిల్లెడ చెట్టుని తాకటం, జిల్లెడి చెట్టుకు నమస్కారం చేసుకోవటం, ప్రదక్షిణలు చేస్తాం. అంటే ప్రదక్షిణలు చేయటం వల్ల 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. ఆ విధంగా కూడా పాటించండి. ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే ప్రత్యేకించండి, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ రోజు ఈ చిన్న చిన్న నియమాలను పాటించుకుంటూ ఈ పరిహారం చేసిన తర్వాత ఈ వస్తువులను వీలుంటే కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఎందుకు ఈ వస్తువులు కొనాలండి అంటే కనుక సంవత్సరం అంతా కూడా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మీ మీద ఉండాలన్నా, మీకు సకల సంపదలు చేకూరాలన్నా, ఐశ్వర్యం కలగాలన్నా సరేనండి, ఈ రోజున ఈ విధంగా ఏంటంటే కనుక చెయ్యండి. మీరేం చేయండి అంటే కనుక ముందుగా చెప్పాలంటే కనుక ఈరోజు ప్రత్యేకించి గోధుమలు కొంటే చాలా మంచిదండి. గోధుమలు అంటే సూర్యకారకంగా భావిస్తారు కాబట్టి గోధుమలు కొంటే చాలా మంచిది. ఎందుకంటే గోధుమలతో మనం దీపం పెడతాం కాబట్టి గోధుమల్ని ఇంటికి కొని తెచ్చుకొని ఈ విధంగా ఏంటంటే కనుక 11 ఒత్తులు కానీ 7 ఒత్తులను కానీ వేసేసి జిల్లెడాకుల మీద గోధుమలు పోసి దానిపైన ప్రమిదను పెట్టేసి ఇలా దీపారాధన చెయ్యండి. ఇలా దీపం పెడితే కూడా మనకు సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది, సకల శుభాలు చేకూరుతాయి. కాబట్టి గోధుమలు ఖచ్చితంగా ఇంటికైతే కొని తెచ్చుకోండి. గోధుమలు అంటే కొనడంతో పాటు గోధుమ పిండి కూడా కొనొచ్చు. అలానే కాకుండా గోధుమ రవ్వ ఉంటుంది కదా, అది కూడా మనం కొనొచ్చండి. దానితో పాటు బెల్లం కూడా కొనొచ్చు అనమాట. బెల్లం కూడా ఏంటంటే కనుక మనం ఈరోజు పరమాన్నం చేసుకుంటాం కాబట్టి బెల్లం కూడా కొని ఇంటికి తెచ్చుకోండి. మంచి జరుగుతుంది, చెడైతే జరగదు కదా. కావున బెల్లము, గోధుమలు, గోధుమ రవ్వ, గోధుమ పిండి, అలానే మనము ముఖ్యంగా గమనించుకుంటే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మహా అదృష్టం అన్నమాట. దరిద్రుడు కూడా ధనవంతుడు అవ్వటానికి అవకాశం ఉంటుంది. వస్తువుల వల్ల మనం ఎప్పుడు చెబుతాం కదా, అదృష్టం అనేది తప్పనిసరిగా పడుతుందండి. మనం చాలా వరకు ఏమనుకుంటామంటే అసలు వస్తువుల వల్ల ఏం జరుగుతుంది అనుకుంటారు, కానీ వస్తువులు దైవకారకంగా భావిస్తారు. ఆ వస్తువులు ఏంటంటే దైవానికి అంకితం చేయబడతాయి కాబట్టి వస్తువుల వల్ల మనకు మంచి జరుగుతుంది, కానీ చెడు జరగదు. కావున మీకు నచ్చిన వస్తువులండి, గోధుమ పిండి కానీ, గోధుమ రవ్వ కానీ, బెల్లం కానీ, ఇక మీకు నచ్చినవి తెచ్చేసుకోండి, సరిపోతుంది. ఈరోజు నిజం చెప్పాలంటే కుంకుమ పసుపు కొంటే కూడా మంచిదనమాట. కుంకుమ పసుపు కొనటం వల్ల కూడా ఏంటంటే కనుక మంచి ఫలితాలు వస్తాయి. అదే కుంకుమ పసుపుతో మనం ఏంటంటే కనుక ఈరోజు పూజలో ఉపయోగించుకుంటే ఇంకా మంచిదండి. అనేక రకాల దిష్టి దోషాల నుంచి మనం బయటపడతాం. ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా మన సొంతమవుతుంది. మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి విధంగా ఏంటంటే కనుక ఈ చిన్న చిన్న నియమాలను పాటించండి. ఇలా పాటించి ఏంటంటే కనుక ఫలితం అనేది పొందండి. ఈరోజు మనం ఏంటంటే చిక్కుడు ఆకుల్లో ఏంటంటే ప్రసాదం పెట్టేసి సూర్యభగవానుడికి ఆర్ఘ్యం ఇస్తాం కదా, అంటే ఇలా ప్రసాదం నివేదన చేస్తాం కదా. నివేదన చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ ప్రసాదాన్ని మనమే తీసుకుంటాం. అలా తీసుకునేటప్పుడు చిక్కుడాకులను తీసి పడేస్తూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, వేడి వేడి అంటే చిక్కుడాకుల మీద మనము పరమాన్నం పెట్టినప్పుడు ఆ చిక్కుడాకులు కూడా ఉడికిపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే మనం తీసి పడేయాల్సిన అవసరం లేదు. చిక్కుడాకులతో డైరెక్ట్గా తింటే ఇంకా మన శరీరం అనేది ఉక్కులాగా మారుతుంది, మనకి ఇంకా మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు అనేవి వస్తాయన్నమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక మన శరీరంలో ఉండే రోగాలన్నీ కూడా పోతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి చిక్కుడు ఆకులతో సహా ఈరోజు ఏంటంటే కనుక బెల్లం, పరమాన్నం ఇలాంటివి ఏంటంటే కనుక స్వీకరించండి. అలా స్వీకరించేసి ఏంటంటే సూర్యభగవానుడి యొక్క అంటే అనుగ్రహానికి పాత్రలు కండి. ఇక ఈ రోజున ఈ విధంగా చిన్న చిన్న నియమాలు పాటించి స్వామివారి యొక్క అనుగ్రహానికి ఏంటంటే కనుక పాత్రలు కండి.